ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో చేయాలి. మీరు శ్రావణ మాసంలో ఏది చేసినా చేయకపోయినా ఈ ఉపాయాన్ని మీరు ఈ ఒక్క మొక్కని తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది. డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది. ధనానికి లోటు లేకుండా ధనాన్ని సంపాదించే మార్గాల్ని మీరు పట్టుకోగలుగుతారు. ఈ మొక్క ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. చాలామంది అడుగుతున్నారు, అక్క చెల్లెలు, గురువుగారు ఖర్చు లేకుండా మాకు శ్రావణ మాసంలో ఒక్కసారి చేసుకుంటే ఫలితం వచ్చే ఉపాయం చెప్పండి అని. చాలా ఉపాయాలు అంతకుముందు సంవత్సరాలు కూడా చెప్పాను, అవి కూడా షేర్ చేస్తాను. ఇది మీరు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. ఈ ఉపాయానికి కావాల్సింది దానిమ్మ మొక్క. మనకి ఈ దానిమ్మ మొక్క ఇంటిలో ఉన్న, మన కుండీలో ఉన్న, పెరల్లో ఉన్న, దేవాలయాల దగ్గర ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఒకవేళ మనకి ఇంట్లో ఖాళీ ఉంది, తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అది కుండీలో పెట్టుకునే అవకాశం ఉంటే నర్సరీ నుంచి తెచ్చుకొని పెట్టుకోండి ఈ పూజ చేసుకోవడానికి. లక్ష్మీదేవి కరుణిస్తుంది, డబ్బు రాబడి పెరుగుతుంది, మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ ఉపాయానికి ఏ పదార్థాలు కావాలో చెప్తాను, వాటితోనే చేయండి. ఒకవేళ ఆ పదార్థాలు లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. ఒక కాపర్ గ్లాస్ కానీ, అంటే రాగిది గ్లాస్ కానీ, లోడా కానీ, చెంబు కానీ, అలాగే కుంకుమ, అలాగే హారతి కర్పూరం కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు, గురువుగారు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, మాకు ఈ సమస్యకు సమాధానం కావాలని అడుగుతున్నారు. మన ఛానల్లో దగ్గరగా 7,000 సార్లు, అంటే 7,000 వీడియోలు ఉన్నాయి. అందులో చాలా వీడియోలు రిపీటెడ్గా ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు ఉంటాయి. మీరు మీ మనసుకు ఏది చేయాలనిపిస్తే అది ప్రయత్నించండి. మాకు అర్థం కాలేదు గురువుగారు అనేవారు ఎవరో కూడా ఉపాయాన్ని చేయమాకండి. అర్థమైతేనే ప్రయత్నించేయండి. అర్థం కాని వారు పొరపాటును కూడా ఉపాయాలను ప్రయత్నం చేయమాకండి. ఇవి తాంత్రిక శక్తి కలిగిన ఉపాయాలు. వీటిని విశ్వాసంతో, నమ్మకంతో ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. ముందుగా మీరు ఈ మొక్క ఉంటే ఇంటి దగ్గర చేసుకోవచ్చు, గుడిలో ఉంటే గుడి దగ్గర చేయవచ్చు అని మీకు ముందే చెప్తాను. మీరు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కని, అంటే దానిమ్మ మొక్కని తెచ్చుకోండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది, లక్ష్మి ఆకర్షింపబడుతుంది, ధనం రావడానికి మార్గాలు తెలుస్తాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్తున్నానంటే అంత శక్తి దానిమ్మ మొక్కలో ఉంది. అలాగే చేసిన అప్పులు త్వరగా తీర్చగలుగుతారు. అప్పుల నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. అలాగే నెలసరి సమయం ఉంటే మాత్రం పొరపాటు చేయవద్దు. ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో ఏ రోజునైనా మీరు చేయవచ్చు. ఉపాయం చేయడం వల్ల ధనంతో పాటు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని ఉదయాన్నే చేయాలి, అంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం మీరు 5 లోపు ప్రయత్నం చేయవచ్చు. అంటే ముందు మొక్క తెచ్చుకున్నారనుకోండి, శ్రావణ మాసంలో ఉదయం 5 నుండి సాయంత్రం 5 మొక్క తెచ్చుకోండి ముందు. తర్వాత మొక్క తెచ్చుకున్న తర్వాత రెండవ రోజు ఇంటి దగ్గర మొక్క తెచ్చుకున్నారు, రెండవ రోజు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ ఉపాయాన్ని చేయాలి. అంటే ఏదైతే విధానం ఉందో అది చేయాలి. ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు పెరల్లో పెట్టినా, కుండీలో పెట్టినా, మొక్క తెచ్చి పెట్టిన తర్వాత మీరు తూర్పు దిక్కును కానీ ఉత్తర దిక్కును కానీ పెట్టేటట్టు ట్రై చేయండి. ఒకవేళ ఇంటిలో మొక్క ఉండి ఉంటే అది ఏ దిక్కును ఉన్నా ఈ విధానాన్ని ప్రయత్నం చేయవచ్చు. అలాగే ముందుగా మొక్క పెట్టిన తర్వాత ఆవు నేతితో దీపారాధన చేయండి. ఆవు నేతితో దీపారాధన వెలిగించండి. తర్వాత ఇలా ఒక రాగి లోటా కానీ గ్లాస్ కానీ తీసుకోండి. దీనిలో కొద్దిగా కుంకుమ, ఇదిగోండి ఇలా కొద్దిగా కుంకుమ నీళ్ళలో వేసి ఆ మొక్క మొదల్లో పోయండి. కుండీలో పెట్టిన దాన్నైనా సరే, పెరల్లో ఉన్నదైనా చేయవచ్చు.
తర్వాత నీరు పోసిన తర్వాత సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం చూపించండి. తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు మనసులో అనుకోండి. మంత్రం కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు మరి అక్కడ కింద కూర్చొని చేయాలా నిలబడి చేయాలని అనుమానం ఉంటుంది. మీరు కింద కూర్చోగలిగితే కింద ఏదైనా ఆసనం అంటే కింద ఏదైనా చాప లాంటిది వేసుకొని కూర్చొని ఏదైనా మీ దగ్గర మంత్రజపం చేయడానికి మాల, రుద్రాక్ష మాల కానీ తులసి మాల కానీ ఏ మాల ఉన్న స్ఫటిక మాల కానీ ఏ మాల ఉన్నా పర్వాలేదు, ఆ మాలతో ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఒకవేళ మీ దగ్గర మాల లేకపోతే మీరు మనోజపం చేయండి. మంత్రం వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అలాగే చెప్తున్నాను. ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి. మంత్రజపం అయిపోయిన తర్వాత ఇలా మీరు ఒక ప్లేట్ పెట్టి దానిలో కర్పూరం పెట్టి హారతి ఇవ్వండి మొక్కకి. మీరు శ్రావణ మాసంలో మొదటి రోజు పెడితే శ్రావణ మాసం పూర్తయ్యే వరకు కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు. లేదు శ్రావణ మాసం మధ్యలో చేశారనుకోండి, మధ్యలో ఒకరోజు చేసినా ఈ ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇంటి దగ్గర మొక్క లేదు, కుదరలేదు పెట్టుకోవడానికి, అక్కడే మరి ఎక్కడ పెట్టాలి? మీరు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉన్నా, అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడ మొక్కని పెట్టండి. ఒకవేళ అక్కడ మొక్క ఉందనుకోండి, అక్కడ దీపారాధన చేసి ఇలాగే సేమ్ చేయండి. ఏదైతే ఇంతకుముందు చెప్పాను కదా అలా. ఇలా మీరు ఒకవేళ గుడి దగ్గర శ్రావణ మాసం మొదటి రోజు పెడితే మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళి మీరు పెట్టిన మొక్క దగ్గర ఈ ఉపాయం చేయండి. మీరు పెరట్లో పెట్టినా మీ కుండీలో పెట్టినా, ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ దానిమ్మ మొక్క ఉన్నా అక్కడ కూడా మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పు వస్తుంది. చాలామంది అడిగారు, గురువుగారు తేలిగ్గా ఉండాలి, పని అవ్వాలి. తాంత్రిక ఉపాయాలు మనం చేస్తున్నప్పుడు విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. ఈ రెండు లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. అలాగే చాలామంది మిత్రులు పర్సనల్ అపాయింట్మెంట్ గురించి, మెటీరియల్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్కి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా మీ అందరికీ విజయవాడలోనే ఆఫీస్ పెడుతున్నాను. అలాగే ఈకామర్ వెబ్సైట్ కూడా నెక్స్ట్ మంత్ కల్లా వస్తుంది. తాంత్రిక వస్తువులు, పూజా వస్తువులు కూడా దానిలో పెడతాను, మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ కావాల్సిన వారు ఎవరైనా సరే మీరు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ప్రయారిటీగా మీ అందరికీ కూడా మెసేజ్ పంపడం జరుగుతుంది. అలాగే ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.